అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై జరిగిన హత్యా ప్రయత్నంలో నూలి అశోక్, ఎస్ రవి అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ షరఫుద్దీన్ తెలిపారు. అయితే ఏవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే నిఖిల్ పై హత్యాయత్నానికి ప్లాన్ చేసినట్లుగా విచారణలో నిందితులు తెలిపారని ఆయన అన్నారు. పాత కక్షల నేపథ్యంలోనే పక్కా రెక్కి నిర్వహించి దాడి చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మొత్తం 7గురిని దోషులుగా గుర్తించామని అన్నారు. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. అంటే 14-15 రాత్రి అంటే 14 రాత్రి 12 గంటలప్పుడు సుమారు ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద సుబ్రాయుడు అని నిఖిల్ జమ్మలమడుగు గ్రామస్తుడు. ఇతనికి కింద హిస్టరీ కూడా ఉంది. మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు, గాడికి పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టికా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి చూసుకొని పోయి గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేటకొడవలతో దాడి చేసినారు. అతను కింద పడి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ 3 దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చిందే చంద్రకుమార్ అలా చంద్ర, ఇతను వైఎస్ఆర్ నగర్ నంద్యాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు.